హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నోటికి పుల్లంగా కారకారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా గోంగూర పచ్చడిని ట్రై చేయండి. గోంగూర పచ్చడి అనేది అందరూ కామన్గా చేసుకుంటూనే ఉంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తారు. ఇంక ఇక్కడ నేను చేసే ప్రాసెస్లో చేసామంటే పచ్చడి అనేది కొన్ని రోజుల పాటు కూడా మనకి నిలవ ఉంటుంది. ఇంకా ఇక్కడ పచ్చడి చేసుకునే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. మొదటిగా ఒక గోంగూర కట్టను తీసుకొని అందులోంచి ఆకులన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆకులు మొత్తం సపరేట్ చేసినాక అంత గోంగూర అయితే వచ్చేసింది. అలా వచ్చిన గోంగూరని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకోవాలి. బాండీలో ఒక స్పూన్ బట్టికి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తొడిమెలు తీసేసుకొని వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఎండుమిరపకాయలు ఒక 50% ఫ్రై అయిన తర్వాత మనం ఇన్నిట్లోకి ధనియాలు యాడ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి, లేదంటే ఎండుమిరపకాయలు అనేది త్వరగా మాడిపోతాయి వేగకుండా. ఇంక ఇక్కడ మనం ఒక స్పూన్ వాటికి ధనియాలు వేసేసుకొని వాటిని కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి ఒక ½ టీ స్పూన్ వాటికి మెంతులు వేసేసుకుందాం. ఇలా మెంతులు చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకున్నారంటే పచ్చడి అనేది చేదుగా అయిపోతుంది. మెంతులు వేసుకున్నాక ఇందులోకి జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇక్కడ జీలకర్ర ఒక స్పూన్ వాటికి వేసుకున్నాను. ఇలా జీలకర్ర వేసుకున్నాక మొత్తం కలిపేసేసాను. ఇలా కలిపేసుకొని చూడండి, మనకి ఎండుమిరపకాయలు అనేది ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఫ్రై అయిన వాటిని పక్కకి తీసేసుకుందాం. ఇలా పక్కకు తీసుకున్నాక ముందుగా గోంగూరని కడిగి పెట్టుకున్నామంటే అందులో ఉండే వాటర్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది. వాటర్ రాకుండా వేసుకుంటేనే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇలా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి వేసేసాను. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేసేసి అందులోకి ముందుగానే ఒక 2 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఈ గోంగూరని కలుపుకున్నాక ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నామంటే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి గోంగూర అనేది మంచిగా ఉడికిపోతుంది. ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి. వాటర్ కన్నా యాడ్ చేశారంటే పచ్చడి అనేది మనకి నిల్వ అనేది ఉండదు. ఇంకా ఇలా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని మగ్గించుకోవాలి. మనం మగ్గించుకున్నామంటే టమాటాలు ఇవన్నీ మంచిగా ఉడికిపోతాయి. అప్పుడు అందులో వాటర్ ఏమీ ఉండదు కాబట్టి పచ్చడి అనేది కూడా ఎక్కువ రోజుల పాటు నిల్వ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి చూడండి, ఆ వాటర్ అనేది ఏమీ లేకుండా టమాటాలు కూడా మనం గంట పెట్టి అలా అనగానే స్మాష్ అయిపోతున్నాయి కదా. అలాంటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా ఒకసారి మొత్తం కలిపేసేసుకుంటే అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. ఆ వేడికి వాటర్ ఏమీ ఉండదు కదా, కలుపుకపోతే అడుగు అనేది అంటుతుంది. ఇక్కడ మనం రోట్లో పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి రోల్ని అనేది శుభ్రంగా కడిగి పెట్టేసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని అలాగే కల్లుప్పు వేసేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవడం వల్ల మనకి ఎండుమిరపకాయలు అనేది దంచుకున్నప్పుడు చాలా త్వరగా మెదిగిపోతాయి. ఇంకా ఇలా ఉప్పు అనేది వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలని మంచిగా దంచేసుకొని అందులోకి ఒక 10-15 చిన్నులపై రెమ్మలు వేసుకొని వాటిని కూడా దంచేసేసి ఒకసారి గెంట పెట్టేసి మొత్తం కలిపేసేసుకొని మరలా తిప్పి దంచుకున్నామంటే ఎక్కడన్నా ఆ చిన్నులపై రెమ్మలు మెదకపోయినా ఉప్పు అనేది మెదకపోయినా మొత్తం మెదిగిపోతుంది. ఇలా మంచిగా మెదిగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న గోంగూర ఏదైతే ఉందో అది వేసేసుకొని ఈ గోంగూర ఆ టమాటా ముక్కలు మొత్తం మెదిగేంత వరకు దంచుకోవాలి. చాలా త్వరగానే అయిపోతుంది పచ్చడి అనేది. దీన్ని వీలున్నంత వరకు మిక్సీకి పట్టుకోకుండా రోట్లోనే చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. మిక్సీకి పట్టామంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ రోట్లో దంచుకున్నామంటే పచ్చడి అనేది జిగురుగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా టమాటాలు ఆ గోంగూర మొత్తం మెదిగేంత వరకు దంచుకోవాలి. ఇలా గోంగూర పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మా పాప చూడండి, నేను ఉప్పు చూస్తాను అని చెప్పేసి రోటి దగ్గరనే టేస్ట్ చూస్తుంది. రోట్లో మనం టేస్ట్ చూస్తే చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు కదా, నీ పెళ్ళికి వర్షం పడుతుంది అని చెప్పేసి. అది నిజమో కాదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పచ్చడి అనేది మంచిగా మెదిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని దంచేసేసుకోవాలి. ఇలా దంచుకున్నాక పచ్చడి మొత్తాన్ని అయితే పక్కకి తోడేసేసుకుందాం. ఇక్కడ మా పాప చెయ్యని పనే ఉండదు. అసలు నేను రోటి దగ్గర పని చేస్తున్నానంటే అది వచ్చేస్తుంది ముందుగా నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి. ఇంకా అలా పచ్చడి మొత్తాన్ని అయితే పక్కకి తోడు పెట్టేసుకొని
మనం పోపు కోసం రెడీ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని, బాండీ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. ఇక్కడ నేను చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాను కాబట్టి 4-5 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. అదే మీరు గెరిటెతో అట్లా వేసుకునే పనైతే ఒక 2 గెరిటెల ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఆయిల్ అనేది వేసుకున్నాక ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు అనేది నేను ముందుగానే కలిపి పెట్టేసుకుంటాను. అవి ఒక స్పూన్ వేసేసుకోండి. ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను. అలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా వేసేసి, పోపు దినుసులు అనేవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. నేను ఇక్కడ చిన్నులపాయలు అనేవి పచ్చడిలో వేసుకున్నాను కదా, తాలింపులో ఏం వేయట్లేదు. తాలింపులో వేసుకుంటే ఆ స్మెల్లే వస్తుంది కానీ మనకి అంత ఫ్లేవర్ ఏమనిపించదు. అందుకని చెప్పేసి నేను పచ్చడిలో వేసి దంచుకున్నాను. ఇంకా ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకున్నాను. ఉల్లిపాయలు అనేది ఎంత ఎక్కువగా ఉంటే పచ్చడి అనేది అంత టేస్ట్ బాగుంటుంది. ముందుగా మనం దంచుకునేటప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకున్నాము, అలాగే పోపులో కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకున్నాము. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచుకొని పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం మంచిగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మంచిగా ఫ్రై అయిపోతుంది గోంగూర. అందులో ఉండే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా గోంగూరని మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎక్కువ రోజుల పాటు కూడా నిలవ ఉంటుంది. ఎక్కువ రోజులు అంటే ఒక వారం రోజుల పాటు తప్పకుండా నిలవ ఉంటుంది. ఇదన్నమాట వీడియో. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.